మార్కు సువార్త 11వ అధ్యాయము. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బేతానియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వెయ్యగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతానియాకు వెళ్ళెను. మరునాడు వారు బేతానియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరికినేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందరుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను, గొవ్వలను, అమ్మువారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రయైనను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరనెను. శాస్త్రులను, ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయననేలాగు సంహరించుదుమా అనే సమయము చూచుచుండరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరెను. ప్రొద్దున వారు మార్గమున పోవచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకుని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకుని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలిగినని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధి మేమైనను కలిగియున్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకెక్కడి నుంచి వచ్చినని అడిగిరి. అందుకు యేసు, నేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నాకుత్తరమియ్యుడి. అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని
చెప్పెను. అందుకు వారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన, అలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడిగను. మనుష్యుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకునిరి. కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను. ఆమేన్.